రైట్. మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి సంబంధించి మంగ్లీకి సంబంధించి స్కామ్ ఇట్లా మైక్రో ఫైనాన్స్ పేరిట మంగ్లీ చేసిన స్కామ్ అంతా ఇంత కాదు. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు. దీనికి సంబంధించి చాలా మంది బాధితులైతే ఉన్నారు. సో, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రఘురాతన్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి ఎట్లా చూస్తున్నారు? మీరు కూడా గిరిజన బిడ్డనే. సో, ఇంతమంది బాధితులను చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. కోట్లు, కోట్లు, లక్షలు, లక్షలు వాళ్ళు ఎట్లా నమ్మిరో ఏమో తెలవదు గానీ అన్ని పైసలు తెచ్చిపెట్టారు. మీరెట్లా చూస్తున్నారు దానికి సంబంధించి? ఈ విషయం నా దృష్టికి వచ్చింది ఒక వారం 15 రోజుల ముందు కదా. మంగ్లీ అయితే ఎప్పుడైతే ఇది వచ్చిందో అప్పటి నుంచి ఏముందబ్బా అని చెప్పేసి నేను దీని మీద స్టడీ చేయడం జరిగింది. దాంతోపాటు నేను మైదాన ప్రాంతం సేవలాల్ సేన అధ్యక్షుడు. నేను మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు అన్యాయం జరిగే దాంట్లో నేను పోరాటం చేస్తుంటాను. అందులో భాగంగానే మా ఇక్కడ ఏం జరిగింది అసలు అని చెప్పేసి నేను ఇక్కడ మీకు ఎప్పుడు తెలిసింది? మంగ్లీ ఎపిసోడ్ అయితే ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఏందబ్బా మీడియాలో పెద్ద ఎత్తున వస్తుందని చూస్తాం. అప్పుడు చూస్తే మేమందరం కలిసి నేను సంపత్ నాయక్, అశోక్ రాఠోడ్ అందరం కలిసి ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మంగ్లీ మీద ఆరోపణలు వచ్చింది కాబట్టి ఆమె మీద కొన్ని రోజులు మీరు కాన్సన్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డేనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్లో నాకు ఒక గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. ఏంటంటే ఆ గ్రూప్ పేరు మీకు జూమ్ చేసి కూడా చూడండి. బా ఇగో గ్రూప్ పేరు ఒకసారి చూడండి. రామావత్ మధు బాధిత సంఘం. రామావత్ మధు బాలాజీ బాధితుల సంఘం అని చెప్పేసి ఒక గ్రూప్లో యాడ్ చేసింది. ఏందబ్బా ఇది ఒక గ్రూపే ఉంది ఏందని చెప్పేసి దాని గురించి నేను మాట్లాడితే కొంతమంది ఇంట్లో ఉన్న బాధితులతోనే మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు చెప్పే విషయం చూస్తే నేను షాక్ అయినా. ఏదో అంత టీవీలో వస్తుంటే అది 100 కోట్లు 150 కోట్లు అంటే ఉండొచ్చు అనుకున్నా. నేను పెద్ద విషయం అనుకోలే నేను. కానీ వాళ్ళతో మాట్లాడితే ఇది అంతకు మించి దాదాపు 1000 నుండి 1500 కోట్ల స్కామ్. ఇది చిన్న మ్యాటర్ కాదు. ఇక్కడ మనము పెద్ద అడసరపల్లి పిఏపల్లి మండల్ పరిధిలో ఉన్నాం. మనం ఇక్కడ నుంచి ఎటు చూసినా మీరు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎక్కడ ప్రతి ఊర్లో ఎఫెక్ట్ అయినారు ఉన్నారు. ఇక్కడ దేవరకొండ కాన్స్టెన్సీ, నాగార్జున సాగర్ కాన్స్టెన్సీ, మిర్యాలగూడ కాన్స్టెన్సీ, సూర్యాపేట కాన్స్టెన్సీ, ఇక్కడ సాగర్ హైవే మొత్తం ఇక్కడ నుంచి బిఎన్ రెడ్డి నుంచి చూసుకుంటే ఇక్కడ సాగర్ వరకు దీని ఎఫెక్ట్ ఉన్నది. ప్రతి ఊర్లో ప్రతి ఇల్లు ఎఫెక్ట్ అయింది ఇక్కడ. అంటే ప్రజలు ఎట్లా నమ్మిరన్న? అంతగానం ఎట్లా నమ్మిండొచ్చు? వాళ్ళ అమాయకత్వాన్ని ఆమె తీసుకొని అట్లా చేసిందా? ఇందులో ప్రజలది కొంత అమాయకత్వం ఉంది, కొంత ఏమో అత్యాశ కూడా ఉంది, కొంచెం డబ్బు అత్యాశ కూడా ఉంది. ఏంటంటే వడ్డీ మీరు ₹1,00,000 ఇస్తే మీకు ₹10 వడ్డీ ఇస్తాము, ₹15 వడ్డీ ఇస్తాము, ₹20 వడ్డీ ఇస్తాము కూడా అని చెప్పేసి అధిక వడ్డీ చూపించి దానికోసం ఒక్కసారి వాళ్ళు ఇచ్చింది ఒక 2-3 నెలలు కరెక్ట్గా ఇచ్చారు. అలా ఇవ్వడం ద్వారా మాకు ఈ మంత్ వచ్చిర్రు ధైర్యం వచ్చింది, నెక్స్ట్ మంత్ ఇచ్చారు ఇంకా ధైర్యం వచ్చేసి. మంగ్లీకి కావచ్చు, మంగ్లీకి సంబంధించి ఆమె డాక్యుమెంట్ సైన్లు చేయడం కావచ్చు, ఆమె పాత్ర ఎక్కడ లేనట్టయితే కనిపిస్తుంది కదా. మంగ్లీకి ఉందా లేదా అని చెప్పేసి మేము అనట్లేదు. విషయం ఏంటంటే ఆమె పైన కేసు నమోదైంది, దాంట్లో A5 ఉంది. దాంతోపాటు ఇక్కడ నిజ నిర్ధారణ ఏముందని చెప్పేసి మేము ఇక్కడ బాలాజీ నాయక్, మధు నాయక్ అని చెప్పేసి వాళ్ళ ఊరికి వచ్చాము. ఇది వాళ్ళ ఊరు, ఇది పలుగుతండ అని చెప్పేసి వాళ్ళ ఊర్లోకి వస్తే ఈరోజు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళంతా వాళ్ళ బాధితులే. ప్రతి కుటుంబం ఒకరు 40 లక్షలు అంటారు, ఒకరు ₹1,00,00,000 అంటారు, ఒకరు 2 కోట్లు అంటున్నారు, ఒకరు 4 కోట్లు అంటున్నాడు. అది చూస్తుంటే ఈ ఊర్లోనే చూసుకుంటే దగ్గర ఈ ఊర్లోనే 50 కోట్ల దాకా ఉంది. అలాంటిది వీళ్ళ బంధువుల దగ్గర తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడ ఇది ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతం కాదండి. ఇది దాటింది మొత్తం కర్ణాటక వెళ్ళింది, మహారాష్ట్రకి వెళ్ళింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ నుంచి దుబాయ్ కూడా డబ్బులు పంపించారు. అక్కడ నుంచి గోల్డ్ అని ఇంకేదో చాలా పెద్ద. మేము సేవలాల్ సేనగా మీకు చెప్పేది ఏంటంటే దీని మీద సమగ్ర విచారణ చేయండి. మీరు ఇక్కడ మీరు సిబిఐ ఈ కేసు సిబిఐ ద్వారా విచారణ చేయాలి. సిబిఐ, ఈడీ అందరు ఎంటర్ కావాల్సిందే ఇక్కడ. ఇంకో విషయము మీ ఛానల్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే
చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు జనాలు ఇక్కడ ఉన్న జనాలు మ్యాక్సిమంగా పిఎస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడున్న ఎస్పీ గారికి, ఇక్కడున్న పోలీస్ పెద్దలకు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలుసు. మీరు మీరు కూడా ఒక్కసారి ఇక్కడ ఎస్పీ గారితో మీరు ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. ఎంతవరకు అయింది, ఏం అన్యాయం జరిగింది అనేది చాలా మంది తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఊర్లోనే ముగ్గురు నలుగురు మంది చనిపోయారు. ఈ ఊర్లోనే చనిపోయారు. ఈ రోజు సాగర్ ఇప్పుడు నాగార్జున సాగర్ పిఎస్ ముందు ధర్నా చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా చనిపోయాడు. ఎంత బాధాకరం. వాళ్ళు చేసే కష్టం చేసి కూలి నాలి చేసి వాళ్ళు ఒకతను ఇందాక నేను చూస్తుంటే ఒకరిని చెయ్యలేదు, 18 లక్షలు పెట్టినట్టు చెయ్యలేదు. ఇద్దరు కూతుర్లంట. ఒక్కొక్కరి బాధ చూస్తుంటే ఇది అమ్మ ఎంత బాధ అనిపిస్తుంది. వీళ్ళ వీళ్ళ కష్టాసిదని తినేసి మీరు ఇలాంటి బిల్డింగ్లు కట్టుకుంటే మీరు 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 బాగుపోతారా? ఇది మధుది, అది బాలాజీది. చూడు ఆడికంచి దాకా ఎకరం ఉంటది. ఎకరంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇంకొకటి మీడియా ద్వారా మీకు ఒక మాట చెప్పాలనుకున్నా. ఏందయ్యా మోతిలాల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా అసలు జాతి మీద ప్రేమ ఉందా? నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక సంఘం పెట్టుకున్నావు. అసలు నువ్వు ఇక్కడ జాతి బాధితుల మీద చేస్తున్నావా? జాతి బిడ్డల కోసం పనిచేస్తున్నావా? లేకుంటే జాతిని ద్రోహం చేసిన వాళ్ళ సైడ్ ముందు మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మోతిలాల్ నిన్నే అంటున్నా. ఏం చూసుకొని అసలు ఏం చూసుకో. మోతిలాల్ ఏమంటుండంటే ఒకవేళ నిజంగా మంగి తప్పు చేసినట్టు ఆధారం కావచ్చు, ఇంకా ఇన్వెస్టిగేషన్ తెలిస్తే ఖచ్చితంగా శిక్షించండి, మేము మద్దతు తెలుస్తాం అంటున్నాడు. ఆమెకి ద్రోహిగా ఆమెకి ఇంకా రాకముందు ఎట్లా మాట్లాడతారు అనేసి అంటున్నాడు. ద్రోహిగా కాదు, ఒకసారి ఇక్కడ మాట విను. మోతిలాల్ దూరం కాదు. మోతిలాల్ కూడా పిఏపల్లి మండలే, ఈ మండల వాసే. మోతిలాల్ కి సంబంధించిన బంధువులు కూడా ఈ మండలంలో బాధితులు ఉన్నారు. మధుకు కావచ్చు, బాలాజీకి కావచ్చు. ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళకి అందరు చాలా మందితోని వాళ్ళ బంధువులు కూడా ఎఫెక్ట్ అయ్యేలో ఉన్నారు. వాళ్ళ కోసం మాట్లాడు నువ్వు. దేనికోసం మాట్లాడుతున్నావు? ఇలా చేస్తే జాతి మొత్తం నీ మీద తిరగబడుతుంది. ఒక్కసారి నువ్వు కూడా రా. ఇగో మేము వచ్చినాము, నిజ నిర్ధారణ ఏదో తండకొచ్చి ప్రతి ఒక్కరు వీళ్ళందరూ చూడొకసారి. వీళ్ళందరూ బాధితులే. ఒక్కొక్కరి చేతిలో ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. కావాలంటే మీరు మీకు చూపిస్తాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఎంతెంత ఇచ్చారు. ఒక్కసారి నువ్వు కూడా రా. నీకు కూడా తెలుసు. అసలు నీ బంధువులు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ మీరు ఇవన్నీ వదిలేసి అక్కడ పోయి ఎవరినో ఒక వ్యక్తిని గురించి వాళ్ళు కూడా మా గిరిజన బిడ్డలు కావచ్చు. కానీ గిరిజన బిడ్డలు తప్పు చేస్తే మనం ఒప్పుకోము. నువ్వు చేసింది ఎవరికయ్యా? వాళ్ళు చేసింది ఎవరికి? గిరిజన బిడ్డలకి అన్యాయం చేశారు. వాళ్ళు చేసింది గిరిజన బిడ్డలకు అన్యాయం చేశారు. కాబట్టి ఇకనైనా మోతిలాల్ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు ఇంకోసారి నువ్వు జాతి పక్షాన మాట్లాడదు. నువ్వు జాతిలో తిరగలేవు నువ్వు. ఒకటి. ఇంకోటి, మధు, బాలాజీ మీరిద్దరి వల్ల ఇక్కడ జాతి మీద పెద్ద మత్సవాడి వచ్చింది. ఇక్కడ మేము మిమ్మల్ని చెప్తున్నానంటే మిమ్మల్ని జాతి నుంచి బైకాట్ చేయాలి. అసలు వీళ్ళను మీ ద్వారా ఒక మాట అయితే చెప్తున్నా, ఈ కేసుని వీలైనంత త్వరగా మీరు సాల్వ్ చేయండి. ఎందుకంటే న్యాయం జరిగేది మరి అంతంత డబ్బులు అంటే మళ్ళీ వాళ్ళు రికవర్ చేసి ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటారా? నాకు తెలిసి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు ఆస్తులు పెట్టేసుకున్నారు. ఆ ఆస్తులన్నీ మీరు జప్తు చేసి వాళ్ళని మళ్ళీ రీసేల్ చేస్తారా? ఇంకే చేసేసి ఆ బాధితులను ఎంతో కొంత న్యాయం చేస్తే బాగుంటుంది. మీరు లేట్ చేసినా కొద్దీ వాళ్ళు ఆ ఆస్తులు ఇంకా వేరే విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి బాధితులు చాలా అన్యాయం అవుతూ ఉంటారు. కాబట్టి మీరు మాత్రం కంపల్సరీ పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, కంపల్సరీ ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసి వీలైనంత వరకు తొందరగా వాళ్ళు ఏమేమి ఉందో మొత్తం వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్ళని తొందరగా బాధితులను న్యాయం చేయాలని కోరుకుంటూ మేము మాత్రము న్యాయం వైపే ఉంటాము. జాతి ప్రజల కోసం మేము పనిచేస్తాము. జాతి మీద గిట ఏమన్నా మచ్చ వస్తే మాత్రం వాళ్ళు ఎవరన్నా ఉండని, జాతి బిడ్డను ఉండని కడిగి పారేస్తాం అన్న. ఇప్పుడు నేను వీళ్ళని అడగడం జరిగింది. ఒక ఆమెకి 3 ఆడపిల్లలు అంట. నేను ₹1,00,00,000 పెట్టినా, నాకు సావే దిక్కు అనేసి అంటుంది. ఇప్పుడు 3 ఆడపిల్లలు పెళ్లి చేయాలి నేను. ఇప్పుడు వాళ్ళకి మీరు సేవలకి సంబంధించి సేనా తరపు నుంచి ఎట్లా ధైర్యం ఇస్తారు? ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయిందమ్మా. మేము చెప్పేది ఏంటంటే, మాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎక్కడెక్కడో చాలా మంది దగ్గర ఆస్తులు కొని పెట్టి ఉన్నారని తెలిసింది. ఆ ఆస్తులను ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ఆ ఆస్తులను తొందరగా జప్తు చేసి
ఆ ఆస్తులను అంపించో ఏదో చేసి వాళ్ళకి మాత్రం బాధితులకు న్యాయం చేసే వరకు మేము మాత్రం పోరాటం చేస్తాం. అంటే ఇప్పుడు కానీ ఇప్పుడు వీళ్ళకి సంబంధించి మంగ్లీకి సంబంధించి ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించి సపోర్ట్ ఉందనుకుంటారండి? ఎందుకంటే 'గద్దర్ అవార్డ్స్‌లో' కూడా ఆమె పాట పాడటం జరిగింది. అప్పుడు గద్దర్ అవార్డ్స్ వచ్చేంత వరకు మంగ్లీ పాత్ర ఉన్నది తెలియదు. దాని తర్వాతనే మంగ్లీ ఇష్యూ బయటికొచ్చింది. మంగ్లీ ఉన్న విషయం అసలు మంగ్లీ దీంట్లో ఎంత పర్ఫెక్ట్‌గా ఉందనేది దాని మీద పోలీసు మాత్రం విచారణ చేస్తున్నారమ్మా. దాని గురించి మనం ఎందుకంటే మంగ్లీ పాత్ర ఎంతుంది? నిజంగా ఉందా? లేదా? ఇక్కడికొచ్చి చూస్తే మాత్రం మంగ్లీ వచ్చింది, ఇక్కడికి వచ్చింది, మేము చూసినామని చెప్పేసి తండవాసులే చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకరు అంటే అబద్ధం చెప్తారు, ఇద్దరంటే అబద్ధం చెప్తారు. ప్రతి ఒక్కరు మాక్సిమం ఎవరిని అడిగినా గానీ మంగ్లీ వచ్చిందని అంటారు. ఇంకొకటేందంటే మ మంగ్లీ మీద రావడానికి కారణం మంగ్లీ సెలబ్రిటీ అని సెలబ్రిటీ గదా! సెలబ్రిటీ పేరు చెప్పుకొని ఇక్కడ ఇంకా చాలా వసూలు చేసిర్రు ఈళ్ళు. హ్మ్. మంగ్లీ పేరు మీద చాలా వసూలు చేసిర్రు. మంగ్లీ మాకు తెలుసు, మంగ్లీ కూడా ఉంది, లేదు అని చెప్పేసి ఆ ఆ మాటని చెప్పి ఇక్కడ చాలా ఇంకా మంగ్లీ పేరు వాడుకొని ఇంకా ఎక్కువ వసూలు అంటే చేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? అసలు మంగ్లీ పాత్ర ఉందనుకుంటారా? ఇప్పుడు మేమనుకునేదేంటంటే నిప్పు లేనిది పొగ రాదు. మే మేమనుకునేది. మాక్సిమంగా మంగ్లీ పూర్తి స్థాయిగా దీంట్లో డబ్బులు తీసుకుందని అని మేము అనట్లేదు. కానీ ఆమె మీద ఆరోపణలైతే వచ్చింది. ఆ వచ్చిన దాన్ని మాత్రం అది పోలీసులు ఇంటరాగేషన్‌లో ఉన్నది. కాబట్టి మీ మేము మంగ్లీ గూడా ఒక జాతి బిడ్డ. స్టార్ ఆమె. చాలా అసలు మా కమ్యూనిటీ నుంచి ఆ స్థాయికి ఎదిగినోళ్ళు చాలా తక్కువ మంది ఉంటాం. అంత మంచి స్టార్డమ్ తీసుకొచ్చి నువ్వు ఇలాంటి దాంట్లో ఇరుక్కుంటే ఎట్లా? బాగుండదు. మేము చెప్పేదేందంటే మీరు కంపల్సరీ ఈ విషయంలో మీరు కడిగిన ఆ రోజు కూడా అదేమంటున్నాము, ఈ రోజు కూడా అదే అంటున్నాం. నీ మీద మచ్చ పడింది కదా! ఆ మచ్చ నుంచి బయటికి రా. ఏమంటావు? ఇంతమంది నోర్లను మూయించగలవా నువ్వు? ఆ! దీని మీద న్యాయ వ్యవస్థ ఉంది. అది న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మంగ్లీ పాత్ర ఎంతుందనేది ప్రభుత్వం ఇప్పుడు పోలీస్ వ్యవస్థ తెలుస్తది. దాని అది కేస్‌లో ఉంది ఆ విషయం కేస్‌లో ఉంది కాబట్టి మనం పెద్దగా మాట్లాడకపోదు. అందరూ అంటున్నారు. మంగ్లీ విషయం ఉందని అంటున్నారు. మేము దానికి నిజ నిర్ధారణ అయ్యేంత వరకు మేము సంఘంగా అది అఫీషియల్‌గా మేము మాట్లాడలేము. రైట్ చూసారు కదా! ఏదేమైనా కూడా మంగ్లీకి సంబంధించి ఆమె నిజంగా తప్పు చేసిందో లేదో నిజ నిర్ధారణకి సంబంధించి తెలిసిన తర్వాత ఆమె తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి. చేయకపోతే మా సంఘానికి సంబంధించి మేమే చాలా సిగ్గుపడుతున్నామని చెప్పేసి ఇవాళ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా వాళ్ళు ల్యాండ్‌లు కొన్నారా? లేదంటే ఇంకేమైనా ఆస్తులు కొన్నారా? వాళ్ళకి సంబంధించి అవన్నీ అమ్మేసి కూడా ఇక్కడ వీళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.